రోడ్ల మీద తిరిగాడు కదా, మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా అని. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా చంపితూపుతున్నారు మమ్మల్ని. ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు. జగన్, నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం మైండ్స్ని, వెరైటీస్ మైండ్స్ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మేము కింద మీద నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా. మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మేము ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము. కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని, అమ్మ మీరందరూ ఉన్నారు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి అమ్మా. అరే ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా? చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా? మీరు చెప్పండి అమ్మా. నేను ఇది కూడా చెప్తున్నా, ఆడబిడ్డలకి మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు, 1-2 మానానికి అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు నీచంగా. 30,000 మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే, నేను వారాహి యాత్రలో చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు. నీకేం తెలుసురా అంటారు, అదంటారు ఇదంటారు. సన్నాసులారా, నేను చెప్పిన మాటే ఆయన మన హోమ్ మినిస్టర్, అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు, మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా? ఏం జరిగిందని చెప్పాడా? నేను అందుకే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి, వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం.